హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. లోక్సభ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన బీజేపీ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అర్బన్ ఓటర్లో ఆదరణ ఉంది. సొంతంగా రాష్ట్రాల అధికారంలోకి వస్తామని కళ్ళగంటున్న పార్టీ. జిహెచ్ఎంసీ మేయర్ పోస్ట్ ఈసారి కొట్టేస్తామన్న పార్టీ. మరెందుకు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బొక్కబొరలు పడింది? ఇంత ఘోరమైన పరాజయ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? గత ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, అంత పోటీ అసెంబ్లీ కూడా 8 అసెంబ్లీ సీట్లు. రాబోయే కాలంలో ఏకంగా అధికారంలోకి రావాలని అడుగు వేస్తున్న పార్టీ ఇది. ప్రత్యేకించి హైదరాబాద్ అర్బన్ ఓటర్లో మంచి ఆదరణ ఉన్న పార్టీ. మరేమైంది? అసలు పోటీలు ఉంటే కనిపించలేదు. ఏదో జస్ట్ ఉన్నామంటే ఉన్నాం, ఏదో రిప్రజెంటేషన్ తప్పదు అన్నట్టు. ఇది కిషన్ రెడ్డి సొంత ఎంపీ సీట్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి మిగతా బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అసలు తను పట్టించుకుంటే కదా పార్టీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఓ స్ట్రాటజీ ప్రకారం ఏంటిది, బీఆర్ఎస్ కలిస్తే తప్ప కాంగ్రెస్తో పోరాడలేం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం, జూబ్లీ హిల్స్ ఫలితాన్ని కూడా ఒక ఆధారంగా చూపించడం. ఇదేనా మనము? నిజంగా ఇక్కడ బీజేపీ గెలవాలని అనుకొని ఉంటే గోపీనాథ్ మరణం వెంటనే కేడర్ తిష్టయ్యాలి, ప్లానింగ్ జరగాలి, బూతుల వారీగా పోలింగ్ యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఏమీ జరగలేదు. అది విలీనమా పొత్త అవగాహన ఏమో కలిసి చెప్తుంది కదా. బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని. విలీనం అయితే ఓకే, కానీ పొత్తు అవగాహన సీట్ల షేరింగ్ ఏది జరిగినా బీఆర్ఎస్ కనుక మళ్ళీ ప్రాణం పోసుకుంటే ఇక బీజేపీ వచ్చే 2 దశాబ్దాల పాటు బీఆర్ఎస్కు తోగ్గా మిగిలిపోవాల్సిందే. ఏపీలో టీడీపీకి బీజేపీ లాగా. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచి బీజేపీ అడ్డగోలుగా ఓడిపోతే జరిగే నష్టం బండి సంజయ్కి తెలుసు. ఏదైతే అది అనుకొని తనే నడుంకు తువాలు చుట్టి బరిలో దిగా 2-3 రోజులు మతవాదాన్ని ఎత్తుకున్నాడు. ఎందుకు? కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అనే వాదనను కాంగ్రెస్ ఎత్తుకుంది కాబట్టి అజరుద్దాస్తం ప్రయోగించింది. ఆ ఓట్లకే హిందూ ఓట్ల సంఘటన ప్రయత్నం బండి సంజయ్ రూపంలో కాస్త హల్చల్ క్రియేట్ చేశాడు. ఈ మాత్రం ఓట్లు వచ్చాయంటే ఆ ప్రచారం పుణ్యమే. ఓ రకంగా బీఆర్ఎస్ గెలుపుకు అడ్డంగా గండి కొట్టాడు. బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కి టర్న్ అయిపోకుండా అరచేతిని అడ్డుపెట్టాడు బండి సంజయ్. ప్రచారం చేసిన ప్రతి చోట బీఆర్ఎస్ భంగపడి కాంగ్రెస్ లీడ్ బాగా పెరిగింది. బండి సునామీలా విరుచుకుపడి బీజేపీ భావి దుర్గతిని అడ్డుకున్నాడు. కాంగ్రెస్ బీజేపీ అంతే. బీఆర్ఎస్ కనుక మళ్ళీ ప్రాణం పోసుకుంటే ఫస్ట్ దెబ్బతినేది బీజేపీయే. నిజానికి బీఆర్ఎస్ దెబ్బతింటుంటే ఆ గ్యాప్స్లో చొరబడి బీజేపీ బలం పెంచుకోవాలి. కానీ పూర్తిగా ఉల్టా జరుగుతుంది. ఎవరు అంగీకరించకపోయినా ఇప్పుడు చంద్రబాబు బలవంతుడు. బీజేపీ పెద్దలైనా సరే తన ఆలోచనల్ని అలా నిర్మోహమాటంగా తుంగలో తొక్కేలేరు. అది తమ పార్టీ వ్యవహారమైనా సరే. ఎందుకంటే మెల్లమెల్లగా ఏపీ టీడీపీ కూటమినే తెలంగాణలోనూ బలోపేతించాలని వాళ్ళ ప్లాన్. రేపొద్దున కాంగ్రెస్లో పరిణామాలు ఎలా ఉంటే తెలియదు కదా. సో తమ కూటమి తెలంగాణలో ఎంట్రీకి అడ్డెవరు? కేసీఆర్. సో విలీనం అయితే ఓకే, కానీ బీజేపీతో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహనను చంద్రబాబు సాధ్యం కానివ్వడం అనేది ఒక ప్రాథమిక అంచనా. ఎందుకంటే తను బీజేపీతో కలిసి వెళ్ళాలని ప్లాన్ కాబట్టి. తెలంగాణలో బీజేపీ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీనికి ఆజ్యం పోసినట్టుగా బీఆర్ఎస్ అనుకూలవాదం ఇప్పుడు చిచ్చురేగుతుంది. నిజానికి బీజేపీ కర్తవ్యం అర్బన్ పాజిటివ్ ఓట్ వాడుకొని హైదరాబాద్లో బలపడాలి, సొంతంగా జిహెచ్ఎంసీ మేయర్ పోస్టు కొట్టాలి, తర్వాత ఉత్తర తెలంగాణలో బలం స్థిరం చేసుకోవాలి, దక్షిణ తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ దిశగా హైకమాండ్ అసలు ఒక వ్యూహం ఉన్నాయా లేదనే డౌటే. అసలు తెలంగాణ ఫ్యూల్ సిచ్యువేషన్ దానికి చాలా ఏళ్ళుగా అర్థం కావటం లేదు. నిన్నటి నుంచి బీజేపీ అధ్యక్షుడి మాటలు కూడా గందరగోళంగా ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఓటమి బీఆర్ఎస్ ఆత్మమదనం కోసం కాదు, ఫస్ట్ బీజేపీ అంతర్మదనం కోసమే.